శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024వ సంవత్సరం సెప్టెంబర్ నెల మాస ఫలాల్లో భాగంగా ఈ కన్యా రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి అనగానే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల వరకు ఉన్నటువంటి ఈ పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కన్యారాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే జన్మరాశిలో నీచబట్టిన శుక్రుడితో కూడినటువంటి కేతువు సంచరిస్తున్నాడు, సప్తమంలో రాహు సంచరిస్తున్నాడు, కుంభంలో శని, అలాగే ఈ వృషభంలో గురుడు ఉండి శుభదృష్టితో కన్యారాశిని చూస్తున్నాడు, మిథునంలో కుజుడు, వ్యయస్థానంలో రవి బుధులు సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. అంతేకాకుండా ఈ మాసం రవి బుధ శుక్రులు వారి వారి స్థానాల్లో మార్పు చెందడం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. ఇక ఈ గ్రహగతులను కనుక పరిశీలించి చూసినట్లయితే కన్యారాశి వాళ్ళకి ఈ మాసం మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన రంగాల్లో, అలాగే పదవి సంబంధమైన విషయాల్లో, కుటుంబపరమైనటువంటి అంశాల్లో కొన్ని రంగాల వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు ఉన్నాయి. కానీ కొన్ని విషయాల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు మీరు ఊహించని రీతిలో వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆ ఇబ్బందులను తొలగించుకోవడానికి ఈ మాసం కన్యారాశి వారు శుక్ర రాహు కేతువులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి. ఈ పరిహారాలు అనేటువంటివి మీకు మీరుగా చేసుకునేవి, అలాగే దేవాలయంలో చేసేటువంటివి మీకు విపులంగా పరిహారాలను ఈ వీడియో చివరిలో ఇవ్వడం జరుగుతుంది. ఆ పరిహారాలను పాటించేటట్లయితే ఈ కన్యారాశి వాళ్ళకి జీవితం అద్భుతంగా సాగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ రంగం వాళ్ళకైనా సరే మరిన్ని శుభ ఫలితాలు వచ్చి తీరుతాయని చెప్పడంలో సందేహం లేదు. కనుక నేను చెప్పిన పరిహారాలు కన్యారాశి వాళ్ళు తెలుసుకోవాలని, తగిన విధంగా పాటించాలని కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ మాసం కన్యారాశి వారికి గ్రహగతులు ఎలా ఉన్నా కూడా చేసేటువంటి ప్రతి పని మీద దృష్టి అనేటువంటిది సరిగ్గా నిలబడదు, మనసుని సరిగ్గా ఫోకస్ చేయలేకపోతారు. ఇలా ఏ విషయం మీదైనా సరే ఫోకస్డ్గా ఎప్పుడైతే పని చేయలేకపోతారో ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. కనుక మీరు మానసిక శక్తిని పెంపొందింపజేసుకోండి. తద్వారా చేసేటువంటి ప్రతి పనిలోనూ మీదైన సూక్ష్మ బుద్ధితో పాటుగా కొంచెం ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని సునిశితంగా పరిశీలించి పట్టుదలగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. వీటిల్లో ఏది లోపించినా కూడా మీకు ఈ మాసం కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో అపజయం తప్పదు. కనుక ఈ విషయంలో కన్యారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అభిమానం, వాత్సల్యం, పొగడ్త వీటన్నిటికీ కూడా సునాయాసంగా లొంగిపోతారు. అయితే ఆ పొగడ్తలు చేసేవాళ్ళు కానీ, అభిమానం చూపించేటువంటి వాళ్ళు కానీ కరెక్ట్ అయినటువంటి వాళ్ళు, మంచి మనుషులు కనుక అయ్యేటట్లయితే మీ జీవితం పూలపాన్పుగా ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ పాముకి పాలు పోసి పెంచినట్లుగా దుష్టుల్ని కనుక చేరదీసేటట్లయితే ఫలితాలు కూడా దానికి అనుకూలంగానే ఉంటాయి. ఇది ముఖ్యంగా వ్యాపారస్తుల విషయంలో వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉంటారో వీలైనంత వరకు మంచి వాళ్ళని వ్యాపార భాగస్వాములు చేసుకోండి. అలాగే మిగిలిన రంగాల వాళ్ళ విషయానికి వచ్చేటట్లయితే మంచి వాళ్ళ సహాయ సహకారాలు మాత్రమే తీసుకోండి, దుష్టులకు దూరంగా ఉండండి. ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఒక పామును తీసుకొచ్చి పాలు పోసి పెంచినా ఏదో ఒక రోజున అది కాటేయకుండా మానదు. కనుక వీలైనంత వరకు దుష్టుడికి సాయం చేయటం, పాముకి పాలు పోయటం రెండూ ఒకటే. కనుక దుష్ట సావాసాలని కన్యారాశి యువకులు వీలైనంత త్వరగా వదిలించుకోవడం అనేటువంటిది మరి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే అతిగా ఆలోచించటం, అతిగా ప్రతి విషయంలోనూ స్పందించటం, అతిగా ఆందోళన చెందటం వల్ల మీరు చేసేటువంటి పనిలో మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా మీరు చేసేటువంటి పనిలో పెట్టలేకపోతారు. తద్వారా రిజల్ట్స్ అంటే వచ్చేటువంటి ఫలితం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కనుక ప్రతిరోజు మీరు మీ యొక్క మానసిక శక్తిని పెంపొందింప చేసుకోవడానికి నియమితంగా నడక, యోగా వంటివి ప్రాక్టీస్ చేయండి. తద్వారా మీరు చేసేటువంటి పనిలో ప్రతి క్షణం మీకు ఫోకస్ పెరుగుతుంది. తద్వారా విజయ పరంపరని నమోదు చేసుకోగలుగుతారు. ఇకపోతే ఇక కన్యారాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి అంశాల గురించి కాస్త పరిశీలిద్దాం. కన్యారాశి వాళ్ళు పూజించవలసినటువంటి దైవం విష్ణువుని ఆరాధించాలి, వైష్ణవ దేవాలయాలని సందర్శించాలి, అలాగే కృష్ణుణ్ణి ఆరాధించాలి. ఏ కన్యారాశి వాళ్ళైనా సరే నియమబద్ధంగా తులసి దళాలతో కృష్ణ ఆరాధన చేస్తే వాళ్ళకి అర్ధాష్టమ శని, ఏలినాటి శని, అష్టమ శని, అలాగే శని మహర్దశకి సంబంధించిన ఏ రకమైనటువంటి బాధలు ఉన్నా సరే సంపూర్తిగా తొలగిపోతాయి. ఎంత కష్టకాలంలో కూడా కృష్ణ ఆరాధనని వదిలిపెట్టకుండా
చక్కగా భక్తితో చేసినట్లయితే వాళ్ళ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా సునాయాసంగా వాటిని అధిగమించగలుగుతారు. చక్కగా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కూడా తప్పనిసరిగా పొందగలుగుతారు. అలాగే ఈ కన్యారాశి వాళ్ళకి కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ. గ్రీన్ కలర్లో ఏ షేడ్ వాడినా కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ కన్యారాశి వాళ్ళకి బిస్కెట్ కలర్ కూడా బాగా కలిసి వస్తుంది. కనుక ఈ 2 రంగుల్ని తప్పనిసరిగా వాడటానికి ప్రయత్నం చేయండి. ఈ 2 రంగులు కూడా కన్యారాశి వాళ్ళకి చక్కటి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. అలాగే కన్యారాశి వాళ్ళకి కలిసి వచ్చేటువంటి నెంబర్ వచ్చేటప్పటికి టోటల్ 5. మీ వెహికల్స్ కానీ మీ మొబైల్ నెంబర్స్ కానీ కూడితే టోటల్ 5 వచ్చేటట్టుగా చూసుకుంటే వాటిని ఉపయోగించినట్లయితే మీరు ఏ పని వాటితో ప్రారంభించినా కూడా చక్కగా మీకు విజయం అనేటువంటిది లభిస్తుంది. వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. వ్యాపారస్తులు ముఖ్యంగా టోటల్ 5 వచ్చేటట్లుగా గ్రీన్ కలర్ ఉండేటట్లుగా చూసుకునేటట్లయితే చక్కటి అదృష్టాన్ని పొందగలుగుతారు. అలాగే మీరు ఏ పని ప్రారంభించాలన్నా బుధవారం నాడు లేదా గురువారం నాడు ప్రారంభిస్తే మంచి విజయావకాశాలు ఉంటాయి. అలాగే కొత్తగా వ్యాపారం ప్రారంభించేటప్పుడు కూడా బుధ గురువారాల్లో ప్రారంభించేటట్లయితే చక్కటి ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది వ్యాపార అభివృద్ధి అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. అలాగే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం బంగారం. మీ శక్తి మేరకు మీకు ఎంత ఆర్థిక పరిపుష్టి ఉంటే అంత మేరకే బంగారు ఆభరణాలని అంటే రింగ్ కానీ చైన్ కానీ ధరించండి. ఆ లోహం మీకు చక్కటి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తేజస్సుని తప్పనిసరిగా కలిగిస్తుంది. ఇక మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి విషయాలకు వచ్చేటట్లయితే మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి వారం మంగళవారం. కనుక వీలైనంత వరకు మంగళవారం నాడు ఏ పని చేయవద్దు. మరి ముఖ్యంగా పొరపాటును కూడా మంగళవారం నాడు అప్పు తీసుకోవద్దు. ఎంత ప్రమాదకరమైన పరిస్థితి వచ్చినా సరే వీలైనంత వరకు మంగళవారం నాడు అప్పు తీసుకోవద్దు. తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వస్తే ఏ బ్యాంకులోనో తీసుకోండి, కానీ వ్యక్తుల దగ్గర మాత్రం పొరపాటును కూడా తీసుకోవద్దు. అది కూడా తీసుకోకుండా ఉంటాం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. ఇక వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి రంగు విషయానికి వచ్చేటైతే ఎరుపు రంగు మీకు పనికిరాదు. బ్లడ్ రెడ్ కలర్ పొరపాటును కూడా మీరు వాడవద్దు. వాడితే మీరు ఏ పని ప్రారంభించినా కూడా తరచుగా ఆటంకాలు రావటం, ఆ వాహనాలకు ప్రమాదాలు జరగటం ఇటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. శుక్రగ్రహ అనుగ్రహం కోసం ఇప్పుడు మీరు చేయవలసిన పరిహారాల గురించి తెలియజేస్తాను. వాటిలో మొదటిగా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శుక్రగ్రహానికి సంబంధించినటువంటి జపం చేయించి బొబ్బర్లు దానం ఇచ్చేటట్లయితే శుక్రగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. ఇది మీరు ఎక్కడైనా శివాలయంలో చేయాలి, కానీ ఇంట్లో చేయడానికి పనికిరాదు. కనుక ఇంట్లో మీ అంతటి మీరుగా చేసుకోగలిగినటువంటి పరిహారాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిలో మొదటిగా మీరు ప్రతి శుక్రవారం నాడు గోసేవ చేయండి. వీలైనంత వరకు అవకాశం కనుక ఉండేటట్లయితే మీరు తినేటువంటి ఆహారంలో కొంత భాగం సపరేట్గా గోవుకి కేటాయించండి. అంటే ఆవుకి ఆహారం తవుడు కావచ్చు, గ్రాస్ కావచ్చు, ఏదైనా సరే అది తినేటువంటి ఆహారం దానికి పెట్టి తర్వాత మీరు తినేటట్లయితే ఇలా ఎవరైతే ప్రతినిత్యం చేస్తూ ఉంటారో వాళ్ళకి జీవితంలో శుక్రగ్రహ అనుగ్రహం వల్ల భోగభాగ్యాలకి తిరుగుండదనేటువంటిది జ్యోతిష్శాస్త్రం చెప్తోంది. కనుక మీరు పాటించగలిగినంత మేరకు గోసేవ ఇలా చేసుకుంటే శుక్రగ్రహ శాంతి అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. కర్పూరం, పెరుగు, నెయ్యి ఇవి మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శివుడి అభిషేక నిమిత్తం కానీ ఏ నిమిత్తమైనా సరే ఇచ్చేటట్లయితే చక్కగా మీకు శుక్రగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. ఇది శుక్రవారం చేస్తే మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే మీరు మరి ముఖ్యంగా బియ్యము, బార్లీ వంటివి కూడా దానం చేసినా కూడా శుక్రగ్రహ శాంతి అనేటువంటిది కలుగుతుంది. రాహు యొక్క అనుగ్రహం కోసం మీరు చేయవలసిన పరిహారాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను. వాటిల్లో మొదటగా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో రాహుకి జపం చేయించి మినుములు దానం ఇచ్చేటట్లయితే రాహుగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. ఇది దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కానీ లేదా ఏదైనా సరే శివాలయంలో నవగ్రహాలయంలోనే చేయాలి. అలా కాకుండా ఇంట్లో చేసుకోవడానికి కుదరదు. ఒకవేళ ఇంట్లో మీరంతటా మీరుగా పరిహారాలు చేసుకోవాలంటే చేసుకోదగినటువంటి సులభమైన పరిహారాలను ఇప్పుడు మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. రాహు యొక్క అనుగ్రహం కోసం వెండి ఉంగరాన్ని ధరించండి, లేదా వెండి గోళీలు 4 తీసుకుని మీ క్యాష్ కౌంటర్లో పెట్టుకోండి. అలాగే నల్ల నువ్వులు, మినువులు దానం చేసినా కూడా రాహు యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని సూచనలు పాటించి తగిన పరిహారాలు చేసుకుని చక్కగా మంచి జీవితం గడపాలని, అష్టైశ్వర్యాలని, భోగభాగ్యాలని పొందాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.